2019లో భారీ మెజారిటీతో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డికైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకైనా గెలవగానే అయిపోదు. అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. ప్రజల వైపు ఒక సినిమా ఉంటుంది, కేంద్రం వైపు ఇంకో సినిమా నడుస్తూ ఉంటుంది, పార్టీ లోపల ఒకరు ఇంకొక సినిమా. చంద్రబాబుకు ఒక ఎక్స్ట్రా సినిమా ఉంటుంది ఇప్పుడు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గెలిచిన ప్రతి ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయగలగాలి. అన్ని మినిస్ట్రీలు ఉండవుగా. 175లో 164 వచ్చాయి, 164 మినిస్ట్రీలు తోసేలేంగా. మరి ఎట్లా? ఎందుకంటే అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఆబ్వియస్లీ పెరుగుతారు, అదేం పెద్ద వింత కూడా కాదు. బుచ్చే చౌదరి లాంటి వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది అసంతృప్తులు వస్తారు తెలుగుదేశం పార్టీలో రాను రాను. ఎందుకంటే పార్టీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాం కదా మేము అని. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉంటారు, గతంలో మంత్రి పదవి వచ్చింది, ఇప్పుడు రాలేదు. పార్టీ కోసం నేను నిలదొక్కుని కష్టపడ్డాను కదా అని, అందువల్లే పార్టీ గెలిచింది నాలాంటి వాళ్ళ వల్లే అనే ఫీలింగ్ లో ప్రతి నాయకుడు ఉంటాడు. గెలిచిన పార్టీలకు వచ్చే బిగ్గెస్ట్ తలనొప్పిది. వీళ్ళందరినీ మించి రఘురామకృష్ణరాజు ఉన్నారు. రఘురామకృష్ణరాజుకి స్పీకర్ పదవి ఇద్దామని మొదట అనుకున్నారు. అయితే బీజేపీ దానికి ఒప్పుకోలే. సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి లేదా వైసీపీ మీడియాలో వినిపిస్తున్నటువంటి బిగ్గెస్ట్ సమాచారం ఏంటంటే, రఘురామకృష్ణరాజు కోసం చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక ఏమంటారు విభాగాన్ని సృష్టించి మరీ ఆ పదవి ఆయనకి ఇవ్వబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి ఒక విభాగాన్ని లేదా కోస్తాకి సంబంధించి ఒక విభాగాన్ని కొత్తది పదవులు సృష్టిస్తారు. చంద్రబాబు గతంలో చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక చెప్పక్కల సలహాదారులు అయితే మన డబ్బంతా దోచిపెట్టారు సలహాదారులకి. సో ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఈయన విషయంలో, ఎవరి విషయంలో ఎట్లా ఉన్నా, బుచ్చే చౌదరి అనండి, అయ్యన్న పాత్రుడు అనండి, వీళ్ళ విషయంలో ఎట్లా ఉన్నా కూడా రఘురామకృష్ణరాజు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా. ఎందువల్ల అంటే గతంలో విభేదాలు వస్తే జగన్మోహన్ రెడ్డితో ఏ లెవెల్లో పోరాటం చేశారు రఘురామకృష్ణరాజు, ఎంత వరకు వెళ్ళారు, ఏం చిన్న చిత్తగా కాదు, సుప్రీంకోర్టు వరకు పోరాడాడు ఆయన. అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఫ్యాక్టర్లో ఒక 10-15 తీస్తే అందులో రఘురామకృష్ణరాజు కూడా ఉంటాడు, టాప్ 10 లో ఉంటాడు ఆయన. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకి ఏదో ఒక పదవి కట్టబెట్టాలి. టీటీడీ చైర్మన్ అంటే, స్పీకర్ అనండి, ఇంకోటండి. సో వీటికి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ టీటీడీ చైర్మన్ మా వాళ్ళకి ఇవ్వాలని గట్టిగా ఉన్నారు. స్పీకర్కి అయ్యన్న పాత్రుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆయనకే ఇస్తారు అంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత ఎక్స్ప్రెసివ్గా ఉండేటువంటి రఘురామకృష్ణరాజుని ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఆయన తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది మల్లగుల్లాలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు. సో అమరావతికి సంబంధించినటువంటి అంటే క్యాపిటల్ రిలేటెడ్ ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ సృష్టించి దానికి పెద్దగా ఆయన చేయాలా, ఇట్లా అంటే క్యాబినెట్ హోదా ఇచ్చేలాగా, క్యాబినెట్ మంత్రి కిందే లెక్క, బట్ క్యాబినెట్ హోదాలో పెట్టాలి రఘురామకృష్ణరాజునని ఫీల్ అవుతున్నట్టుగా చంద్రబాబు గురించి తెలుస్తుంది. సో ఇది మోడీకి ఇష్టం లేదు. ఎందుకు అంటే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకుని ఇచ్చేటట్టయితే ఆల్రెడీ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చారు మినిస్ట్రీలో, బట్ ఇంకా ఉన్నారు కదా మా వాళ్ళ ఎమ్మెల్యేలు, మా వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేసి నరేంద్ర మోడీ ఆలోచించడం కానీ, లేకపోతే రఘురామకృష్ణరాజు లాంటి ఒక దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఈ లెవెల్లో ఎదగనిస్తే కనుక రేపొద్దున తమకు ఇబ్బంది అవుతుంది అనే ఫీలింగ్ లో నరేంద్ర మోడీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎవరికి మినిస్ట్రీస్ ఇవ్వలేదనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకి ఏదో ఒక న్యాయం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సేమ్ టైం నరేంద్ర మోడీ కూడా మొత్తం ఈ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కదా అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో ఆల్రెడీ ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారు, అది చిన్న విషయం కాదు ఏవియేషన్ మినిస్ట్రీ ఇవ్వడం అంటే. ఇంకో పక్క పెమ్మసానికి కూడా కేంద్ర మంత్రి పదవి ఉంది. సో ఇంత పెద్ద పదవులు ఇచ్చాం, ఏపీలో మాకు కనీసం చిన్న చిన్న మినిస్ట్రీలు దక్కవా, టీటీడీ చైర్మన్ కూడా దక్కరా, స్పీకర్ మాకు ఇవ్వండి, ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎటువైపు తిరుగుతుంది ఈ కథ అనేది ఒక ఇంట్రెస్టింగ్ మలుపుగా కనిపిస్తోంది. సో మీకేమనిపిస్తోంది ఈ అంశం మీద అనేది కామెంట్ చేయండి.